డబుల్ బెడ్రూమ్ల కథ ఇది. మనందరికీ తెలుసు, టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చిన ఒక పెద్ద హామీలో డబుల్ బెడ్రూమ్ ఒకటి. సో డబుల్ బెడ్రూమ్ల గురించి కేసీఆర్ అన్న మాటలు అల్లుడు వస్తే ఎక్కడ అంటాడు, మేకుంటే ఎక్కడ కట్టేసుకుంటాం, ఇవన్నీ కూడా విన్నవే మనం. కానీ ఏం జరిగింది? నేను ఈరోజు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ధర్నాకు వెళ్ళాను. చాలామందితో మాట్లాడాను. దాదాపు 1000 మంది వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. సో వాళ్ళ కథ మీతో పంచుకుంటున్నాను. వాళ్ళు ప్రత్యక్షంగా నాకు చెప్పినటువంటి అంశాల ఆధారంగా. హైదరాబాద్ నగరంలో 2 రకాల డబుల్ బెడ్రూమ్ కాలనీలు ఉన్నాయి. మొదటి రకం చాలా చిన్న, రిలేటివ్లీ లెస్సర్ నెంబర్, ఒక 5000 డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఇదేంటంటే ఇన్సిటు అంటారు, అంటే తొందరగా పూర్తయినవి. అంటే ఆల్రెడీ స్లమ్స్ ఇప్పటికే ఉన్నటువంటి మురికివాడల్లో అక్కడ ఆల్రెడీ వాళ్ళు గుడిసేసుకొనో ఇల్లేసుకొనో కొంతకాలంగా జీవిస్తూ ఉంటారు. లబ్ధిదారుల ఎంపిక సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకే. సో ఆ గుడిసెల్ని తీసేసి ఆ పేద ఇండ్ల స్థానంలో 10 అంతస్తుల డబుల్ బెడ్రూమ్ భవనతులు కట్టారు. సో లబ్ధిదారులు అక్కడ ఉన్నవారే కనుక లబ్ధిదారులకు ప్రత్యేకంగా ఎంపిక లేదు. ఇది చాలా తొందరగా ఈ స్కీమ్లో పూర్తయింది. ఇక్కడ సమస్య ఏంటి అంటే, నేను ఇప్పుడు మీకు బాగలింగంపల్లిలో లంబాడి బస్తీ అని ఉంది. మీకు అక్కడ బాగలింగంపల్లిలో ఉన్నటువంటి లంబాడి బస్తీ అనుభవం చెప్తాను. 126 మందికి ఆ లంబాడి బస్తీలో ఉన్న వారికే ఇండ్లు ఇచ్చారు. 10 అంతస్తుల ఇండ్లు. ఆ ఇళ్ళ డిజైన్లో ఒక మంచి పని కూడా చేశారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఇచ్చారు. ఫలితంగా ఆ షాప్స్ మీద వచ్చిన ఇన్కంతో ఆ మెయింటెనెన్స్ వెళ్ళాలన్నది ప్రణాళిక. మన అందరికీ తెలుసు, మల్టీ స్టోరీ కాంప్లెక్సెస్లో పెద్ద ఖర్చు మెయింటెనెన్సే. ఎందుకంటే కామన్ ఏరియా లైటింగ్ ఉంటుంది, కామన్ పవర్ రిసోర్సెస్ ఉంటాయి, అంటే వాటర్ పంపింగ్కు, అలాగే లిఫ్ట్ మెయింటెనెన్స్కు, ఇలా రకరకాలమైనటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. సో అందువల్ల ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి షాపులను వచ్చిన ఆదాయాన్ని బట్టి ఈ మెయింటెనెన్స్ చేయాలన్నది ఒక సస్టైనబుల్ ప్లాన్. కానీ అనుభవం ఏం చెప్తోంది అంటే, ఆ షాపుల ద్వారా వచ్చే రెంటు ఈ మెయింటెనెన్స్ సరిపోవడం లేదు. నేను బాగలింగంపల్లి లంబాడి బస్తీ వారి అనుభవం చూశాను. వారి దగ్గర ఏంటి పరిస్థితి, ఒక్క పవర్ బిల్లు 60,000 రూపాయలు వస్తున్నాయి. పవర్ బిల్ 60,000 రూపాయలు రావడంతో పవర్ కట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాటరు లేదు కనెక్షను, అందువల్ల గ్రౌండ్ వాటర్ మోటార్ ఎప్పటికీ నడవాల్సిందే. లిఫ్ట్ చెడిపోతే మెయింటెనెన్స్ లేక ఇవాళ 10 అంతస్తులు ఎక్కుతున్నారు దిగుతున్నారు కూడా. మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఎవరైనా. సో అక్కడ బస్తీ వాసులు చెప్తున్నటువంటి అనుభవాలు ఇవి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆ లిఫ్ట్ పనిచేయడం లేదు, ఆ మెయింటెనెన్స్ చేయాలి. మనకు మల్టీ స్టోరీ అపార్ట్మెంట్లో ఉండేవారందరికీ తెలుసు, లిఫ్ట్ చాలా యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉండి, ఏఎంసీ ఉండి, రెగ్యులర్గా దానికి సర్వీసింగ్ ఉంటుంది. సో అది ఎవరు చేయించాలి? ఇప్పుడు ఆఖరికి ఆ షాపులలో వచ్చిన ఆదాయం సరిపోక మనిషికి 500 రూపాయలు వసూలు కూడా చేయడం మొదలుపెట్టారు. అయినా కూడా దాని బోత్ ఎండ్స్ మీట్, అంటే చేస్తే ఉన్న ఖర్చుకు ఆదాయానికి మధ్య లింక్ కలవడం లేదు. అందువల్ల ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఇలాంటి పరిస్థితి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఒక బస్తీలు ఉన్నటువంటి మురికివాడలు ఉన్న చోట కట్టిన ఇల్లు, ఇక మెయిన్గా కట్టిన ఇల్లు కొత్తగా ల్యాండ్ ప్రభుత్వ భూముల్లోనో లేదా ప్రభుత్వం ల్యాండ్ అక్వైర్ చేసి కట్టిన ఇల్లు. హైదరాబాద్ మహానగరం మధ్యలో ల్యాండ్ వాల్యూ చాలా ఎక్కువ కనుక ప్రధానంగా ఈ 2వ రకం డబుల్ బెడ్రూమ్లన్నీ సిటీకి అవుట్స్కర్ట్స్లో, ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కట్టారు. ఇప్పుడు మీకు కొల్లూరులో కట్టారు, ఒక్కచోటే 16,000 డబుల్ బెడ్రూమ్లు కట్టారు. అహ్మద్గూడ, తూముకుంట, రాంపల్లి, ఇలా చాలా డిస్టెంట్ ఏరియాస్లో కట్టారు. ఇలా హైదరాబాదులో కట్టినవి ఒక 60,000 ఇళ్ళు ఉంటాయి, 60,000 హౌసెస్ ఉంటాయి. సో తెలంగాణ మొత్తంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఎక్కువగా ఇల్లు కట్టింది హైదరాబాద్లోనే. ఇక్కడున్న సమస్య ఏంటి అంటే, మొదటి సమస్య, ఇప్పుడు లబ్ధిదారులు బెనిఫిషరీస్ ఉంటున్న ప్రాంతము కొత్తగా అలాట్ అయిన ప్రాంతానికి 25 to 35 కిలోమీటర్స్. ఇప్పుడు ఉదాహరణకు ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బెనిఫిషరీస్కు మీ ఇచ్చిన ఎక్కడ అహ్మద్గూడలో ఇచ్చారు, మురహరిపల్లిలో ఇచ్చారు. సో ఈ మురహరిపల్లి అహ్మద్గూడ ఒక 35 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంబర్పేట నియోజకవర్గం వారికి రాంపల్లిలో ఇచ్చారు.
జూబ్లీ హిల్స్ ఈ నియోజకవర్గంలో ఉన్న వారికి కొల్లూరులో ఇచ్చారు. సో ఏదైనా ఒక 25 to 35 కిలోమీటర్స్ ఉంటుంది. సో మొదటి సమస్య ఏంటంటే అక్కడ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ప్రాంతం, మీకు రాంపల్లి కానీ, జవహర్ నగర్, అహ్మద్గూడ, మీకు తూముకుంట, కొల్లూరు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న ప్రాంతం. మీకు ముషీరాబాద్, జూబ్లీ హిల్స్ లాగా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండదు. ఎందుకంటే ఈ లబ్ధిదారులందరూ కూడా నేను చాలామందితో మాట్లాడాను. ఇళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు, ఆటోలు నడుపుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు సైకిల్ మీదనో ఏదైనా పెట్టుకొని వెళ్ళి అమ్ముకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్లకు లైవ్లీహుడ్ అనేది చాలా కీలకం. ఉండడం ఎంత కీలకమో లైవ్లీహుడ్ కూడా అంతే కీలకం. సమస్య ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు కొల్లూరులో ఇల్లులో ఉంటూ జూబ్లీ హిల్స్లో వచ్చి పని చేయాలి. లేదు మీకు ముషీరాబాద్లో పని ఉంటుంది, వాళ్ళు అహ్మద్గూడ నుంచో మురహర్పల్లి నుంచో రావాలి. రాంపల్లి నుంచి నారాయణగూడ వచ్చి పనిచేయాలంటే ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. వాళ్ళు అక్కడ పని చేయాలంటే ఆడ వాళ్ళకి పని దొరకదు. పని దొరకడమే కాదు, మీకు ముషీరాబాద్లో ఆటో దొరికినంతగా కొల్లూరులో ఆటో దొరుకుతుందా? మళ్ళీ ఇన్కంలో కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు జవహర్ నగర్లో ఉన్న వ్యక్తి ఆడ దమ్మాయిగూడలో లేకుంటే ఆ సాకేతో కాప్రాలో పని చేస్తే, ఒక ఇంట్లో పని చేస్తే 2,000 రూపాయలు వస్తాయి. అదే మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి ఈ ప్రాంతంలో పనిచేస్తే 10,000 వస్తాయి. అందువల్ల వారి ఇన్కమ్ 5 times 4 times పెరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ తక్కువ, ఇన్కమ్ తక్కువ. ఇప్పుడు ఇల్లు వచ్చిందని ఆనందపడి అక్కడికి వెళ్ళాలా, తమ లైవ్లీహుడ్ దెబ్బతింటుంది, ఆదాయం దెబ్బతింటుంది అని పోకుండా ఉండాలా? ఇది ఇప్పుడు ఈ లబ్ధిదారులలో ఉండేటువంటి ఒక డైలమా. అయినా కూడా ఇల్లు వచ్చింది. జీవితంలో హైదరాబాదులో ఒక పేదవాడికి ఇల్లు వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుంది పాపం. సో అందువల్ల వాళ్ళు చాలా సంతోషపడ్డారు, వెళ్ళటానికే సిద్ధపడుతున్నారు. అక్కడ ఏదైనా చూసుకుంటాం, ఎక్కడైనా రెక్కాడితే డొక్కాడని బతుకులు మాయి, శ్రమ చేసుకొని బతకాల్సిందే కదా, ఎక్కడో కానీ శ్రమ చేసుకున్న ఇల్లు మళ్ళీ దొరుకుతుందా అని ఇంటికి వెళ్తాను రెడీగా ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా ఇల్లు అలాట్ చేశారు, తాళపు చెల్లి కీస్ కూడా ఇచ్చారు. గృహప్రవేశాలు కూడా కొన్ని జరిగినట్టున్నా, కొన్ని జరగలే, ఎక్కువ జరగలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కీస్ వాళ్ళ చేతులు ఉన్నాయి, డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ ఇంటికి వాళ్ళు పోదామంటే సెక్యూరిటీ వాళ్ళు గేట్ దగ్గర ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారు అంటే కరెంట్ లేదు మీరు వచ్చి ఏం చేస్తారు? కరెంట్ లేదు, లిఫ్ట్ నడవదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. వాటరు, కరెంటు, లిఫ్టు ఇలాంటివి లేకుండా చాలా ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ దిండిగల్ అనుకుంటాను, టు ద బెస్ట్ ఆఫ్ మై బిలీఫ్, గుర్తున్నంత వరకు అక్కడ చాలామందితో మాట్లాడాను కనుక కొద్దిగా అందుకే బెస్ట్ ఆఫ్ మై బిలీఫ్ అంటున్నాను. సో అక్కడ 5,000 ఇళ్ళు, 5,000 ఇళ్లలో విద్యుత్ అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చి మాకు 500 మీటర్లు ఉన్నాయి అని అంటున్నారు. సో 5,000 మందికి 500 మీటర్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, మిగతా వారికి మీటర్ లేకపోయారు, పవర్ లేదు. సో ఎంత ఖర్చు అవుతుంది? జిహెచ్ఎంసీ అధికారులు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లెక్కలేశారు. ఆ డాక్యుమెంట్ కూడా నేను సంపాదించాను. దాని ప్రకారం ఒక 622 crores, సో 622 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 60,000 ఇళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. మెయిన్గా పవర్, వాటరు, లిఫ్ట్ లేదా అక్కడికి రోడ్ ఫెసిలిటీ ఇలాంటివి క్రియేట్ చేయాలి అంటే మీకు స్ట్రీట్ లైటింగు ఇలాంటివి ఒక 622 కోట్లు. అంటే ఇక మిగిలిన పనులు ఈ 622 కోట్లు కనుక కేటాయిస్తే ఈ కట్టిన ఇళ్లలో 60,000 మంది లబ్ధిదారులు జీవించగలరు, నివసించగలరు. ఇన్నున్నా ఇప్పుడు అలాట్మెంట్ అయిపోయింది కానీ ఇంట్లో ఉండేటట్లేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇది బీఆర్ఎస్ పథకం కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం బహుశా 10 నెలలైనా చూపెట్టాల్సినంత శ్రద్ధ చూపడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇల్లు ఇస్తామంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు అని. నేను అందుకే ఇవాళ మీటింగ్లో అన్నాను, అది కేసీఆర్ కాలనీలను పెట్టుకోండి, ఇందిరమ్మ కాలనీలను పెట్టుకోండి, మీరు ఏ పేరు పెట్టుకున్నా మాకేంది. రావిశాస్త్రి అంటాడు, పల్లెక్కులో ఉన్నవారు వర్మైతేనేం శర్మైతేనేం మోసేవాడికి తెలుసు బరువెంత అని. అందువల్ల మాకు మీరు ఏ కాలనీ అయినా పేరు పెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీకైనా పేరు రానియండి, ఇచ్చినందుకు వాళ్ళకి పేరు వస్తుంది, కంప్లీట్ చేసినందుకు మీకు పేరు వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వీటిని త్వరితగతిన పూర్తి చేసి అందజేస్తే ఈ 60,000 కుటుంబాలు ఇన్ని వేల కోట్ల ప్రభుత్వ ఖర్చుతో కట్టిన ఇళ్లలో నివసించగలరు కదా. లేకపోతే ఈ ప్రభుత్వ డబ్బులన్నీ వృధాగా అవుతాయి. సో అందువల్ల ఇవాళ అడుగుతున్నాయి. ఇప్పుడు ఇటీవల హౌసింగ్ మినిస్టరు అధికారుల సమావేశం పెట్టారని తెలిసింది.
అందులో కూడా వాళ్ళు చెప్పింది ఒక 700 crores ఖర్చు అవుతుంది అని. 700 కోట్లు ఖర్చు పెడితే 60,000 మంది లబ్ధిదారులు బెనిఫిషరీస్ తమ ఇళ్లలో ఉంటారు పేదలు. దాంతోపాటు ఇంకా క్రియేట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో అక్కడ ఉండాలి, మీరు అక్కడ స్కూల్లో అడ్మిషన్లు ఉండాలి. మీకు స్కూల్ దగ్గరలో లేకపోతే ఇప్పుడు ముషీరాబాద్లో ఉన్న కుటుంబం వెళ్ళి మీకు అహ్మద్గూడలో ఉన్నారనుకోండి, అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేకపోతే వీళ్ళంతా పేద పిల్లలు, ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు చాలా తక్కువ మంది, ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలి. అక్కడ స్కూల్ లేకపోతే పిల్లల్ని ఎలా చదివించుకోగలరు? అలాగే అక్కడ నుంచి కనీసం ఒక బస్ కనెక్టివిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పని చేసుకునే ప్లేస్ కదా. ఇప్పుడు మహిళలకు ఉచిత రవాణా కనుక ఆ ఇళ్ళలో పని చేసుకునే వాళ్ళు ఆ బస్సులో వస్తారు పోతారు. కానీ కనెక్టివిటీ సరిగా లేకపోతే వాళ్ళ లైవ్లీహుడ్ పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు తాళం వేసి బయట వచ్చి ఉండడం అన్నా జరుగుతుంది, లేదా ఆ ఇల్లు వాళ్ళు మళ్ళీ రెంట్కి ఇచ్చుకోవడం జరుగుతుంది, అన్అఫీషియల్గా అమ్ముకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం చాలా చూసాం. ప్రభుత్వ హౌసింగ్ కాలనీలు ఊరవతల కడితే ఖాళీగా పడి ఉంటాయి. అది ఒక శిథిలావస్థలో ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఒక పని చేసినప్పుడు అటు ఇటు ఒక 10 అడుగులు ముందుగా ఆలోచించాలి. ఈ పని చేయడం వల్ల ఏం జరుగుతుంది అని, దానికి ఉండేటువంటి లింకేజెస్ని పూర్తి చేయాలి. అందువల్ల డబుల్ బెడ్రూమ్లో ఒక మంచి ఆలోచన, పేదవాడికి ఇల్లు ఇవ్వడం అనేది ఎవరమైనా ఆశిస్తాం. కానీ ఆ పథకంలో చూపాల్సినంత శ్రద్ధ చూపకపోవడం కావచ్చు, ఎన్నికల ముందు బాధరాగా ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వం మారడం కారణం కావచ్చు. బహుశా ప్రభుత్వం మారకపోతే ఆ పాత ప్రభుత్వం కొంత ఆసక్తి చూపెట్టేదేమో. కానీ ఏదైనా కారణం కావచ్చు, ఫండమెంటల్గా ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఇల్లు, ఆ ఇళ్లలో బెనిఫిషరీస్ లేకపోతే అటు ప్రభుత్వ ఖజానా నష్టం, పేదవాడి ఇంటి కల కూడా తీరదు.